నమస్తే సకలు. ఈరోజు కథ పేరు రాజమ్మ పొదుపు. రాజమ్మకి పొదుపు ఎక్కువ. ముఖ్యంగా వండిన పదార్థాలేవి అవతల పారేయడం ఆమెకు ఇష్టం ఉండదు. ఒక రోజున ఆమె పక్కింటి కైలాసం కుటుంబాన్ని భోజనానికి పిలిచింది. కైలాసం తిండి పుష్టి కలవాడు. అందుకని రాజమ్మ వంటకాలన్నీ కాస్త ఎక్కువగా వండింది. అయితే ఆ రోజు కైలాసం ఆరోగ్యం అంతగా బాగలేదు. ఆ కారణంగా ఆయన అట్లే తినలేకపోయాడు. పదార్థాలు చాలా మిగిలిపోయాయి. అతిథులు వెళ్ళిపోయాక ఇవన్నీ ఏం చేసుకుంటాం, చాలా మిగిలిపోయాయి అంటూ రాజమ్మ భర్త సీతయ్య కలవరపడ్డాడు. ఆ సంగతి నేను చూస్తాలే అన్నది రాజమ్మ. భార్య పొదుపు గురించి బాగా తెలిసిన సీతయ్యకు భార్య వాటిని తన చేత తినిపిస్తుంది అన్న అనుమానం కలిగింది. ఆయన మర్నాడు మొహం కడుక్కోగానే కడుపు చేత్తో పట్టుకుని మెలికలు తిరిగిపోసాగాడు. ఏం జరిగింది అంటూ భార్య దగ్గరకు రాగానే కడుపులో పోట్లు వస్తున్నాయి అన్నాడు. రాజమ్మ వైద్యుడికి కబురు పంపింది. వైద్యుడు వచ్చి సీతయ్యను పరీక్షించి రాత్రి ఏం తిన్నాడేమిటి అని అడిగాడు. సీతయ్య చెప్పాడు. ఈ మాత్రం దానికే కడుపులో పోట్లు రాకూడదే. సరే, ఇంటికి వెళ్ళి మందు పంపిస్తాను. ఈ రోజుకి భోజనం మానేసే అన్నాడు వైద్యుడు. రాజమ్మ వైద్యుడి కోసం పళ్ళెంలో పలహారం తీసుకువచ్చింది. దాన్ని చూసి ఆయన కంగారుగా లేచి నిలబడి, చూడమ్మా, ఈరోజు నేను ఉపవాసం, మరేం అనుకోకు అని వెళ్ళిపోయాడు. ఆయన ఉపవాసం, మీకు ఒంట్లో బాగాలేదు, ఈ పదార్థాలన్నీ చెల్లుబడి అయ్యేది ఎలా అన్నది రాజమ్మ దిగులుగా. ఆకలితో ఉన్న వాళ్ళని ఎవరినైనా పిలిచి భోజనం పెట్టు. ఆకలి రుచి ఎరగదంటారు. నీకు పుణ్యం కూడా వస్తుంది అన్నాడు సీతయ్య. రాజమ్మ వీధి అరుగు మీదకి వెళ్ళింది. అలా పోతూ ఉన్న మునసబు గారి పాలేరు కనపడ్డాడు. ఏరా, అలా నీరసంగా కనపడుతున్నావు, ఇంకా ఏం తినలేదా అంటూ రాజమ్మ వాడిని చాలా ఆప్యాయంగా పలకరించింది. అవునమ్మా, దేనికో కోపం వచ్చి అయ్యగారు నిన్న రోజంతా నన్ను గదిలో పెట్టి తాళం వేశారు, ఇప్పుడే వదిలారు అన్నాడు పాలేరు. అయ్యో పాపం, మా ఇంట్లో పిండి వంటలతో భోజనం సిద్ధంగా ఉంది, భోంచేసి వెళ్దు కానీ పద అన్నది రాజమ్మ. రాజమ్మ మండువాలో విస్తరి వేసి ఒక్కొక్క పదార్థమే వడ్డించసాగేసరికి పాలేరు కంగారుగా లేచి, చూడండి అమ్మగారు, మా ఇంట్లో వాళ్ళంతా నేనేమయ్యానని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు, మరి ఎప్పుడైనా ఇంత తిండి పెడుదురు కానీ అంటూ వీధిలోకి వెళ్ళిపోయాడు. అదేమిటి, వాడు అలా వెళ్ళిపోయాడు అన్నది రాజమ్మ సీతయ్యతో. నువ్వు వడ్డించినవన్నీ నిన్నటివని పసిగట్టాడేమో అన్నాడు సీతయ్య. అయితేనే ఆకలి రుచి ఎరగదుగా అన్నది రాజమ్మ. ఆకలికి రుచి తెలియకపోవచ్చు, కానీ వాసన తెలుస్తుంది, వాడేం ముష్టివాడు కాదు కదా అన్నాడు సీతయ్య. భర్త అలా అనగానే రాజమ్మ వీధి వాకిలి దగ్గరకు వెళ్ళింది. ఒక ముష్టివాడు అటుగా వస్తూ, 4 రోజుల నుంచి తిండి లేదు, పిడిగడు మెతుకులు పెట్టించండి అమ్మా అంటున్నాడు. పిడికడేం కర్మ, కడుపు నిండా తిందు కానీ లోపలికి రా అన్నది రాజమ్మ. ఈసారి ఆమె మొత్తం పదార్థాలన్నీ విస్తట్లో పెట్టి తీసుకొచ్చి ముష్టివాడి ముందు పెట్టింది. వాటి వాసన తగలగానే వాడు ఒక్కసారి రాజమ్మ కేసి తల తిప్పి బెర్ర బిగుసుకుపోయాడు. రాజమ్మ కంగారు పడుతూ భర్తకు చెప్పింది. సీతయ్య వాడు చచ్చిపోయి ఉంటాడనుకుని పక్క వీధిలో ఉన్న పురోహితుడి ఇంటికి వెళ్ళి జరిగిందంతా చెప్పాడు. దాందేముంది, అనాథ ప్రేతానికి దహన సంస్కారం చేయిస్తే ఎంతో పుణ్యం, నువ్వు ఇది చేయించు, ఇంట్లో వండిన పదార్థాలన్నీ నాకు దానం చేయి అన్నాడు పురోహితుడు. ఆయన సీతయ్య వెంట వచ్చి ముష్టివాడిని చూస్తూ, శవం అప్పుడే వాసన కొడుతోందే అన్నాడు. అది శవం వాసన కాదండి, వాడి ముందు వడ్డించిన పదార్థాలు నిన్నటివి అన్నాడు సీతయ్య. పురోహితుడు ఉలిక్కిపడి, ఇది అనాథ ప్రేత సంస్కారం కదా, ఇలాంటి దానికి నేను దానం పట్టకూడదు, అంతేకాదు వీడు ఆకలితో ఆక్రోశిస్తూ చనిపోయాడు, అందువల్ల ఇంట్లో ఉన్న వండిన పదార్థాలన్నీ శవంతో పాటు చితిలో వేస్తే వీడి ఆత్మ శాంతిస్తుంది అన్నాడు. సీతయ్య సంతోషంగా, ముందు చితిలో వండిన పదార్థాలన్నీ వేసి తర్వాత వీడిని వేస్తే సరిపోతుంది కదా అన్నాడు. ఆ వెంటనే ముష్టివాడు లేచి కూర్చుని, వాటిని ముందే నిప్పుల్లో వేస్తే నన్ను నిప్పులో వేసే పని లేదు అంటూ వీధిలోకి పరిగెట్టాడు. జరిగిందేమిటో అర్థం చేసుకోవడానికి పురోహితుడికి కొద్దిసేపు పట్టింది. ఇంటికి పిలిచి అన్నం పెట్టిన ఇల్లాలిని కాదనలేక, ఆమె పెట్టిన భోజనం తినలేక బిచ్చగాడు చచ్చినట్లు పడుకుని చితి మాట వినగానే లేచి పారిపోయాడు. పురోహితుడు సీతయ్య పెద్దగా నవ్వసాగారు. రాజమ్మకు చచ్చేటంత అవమానమైంది. ఆమె కోపంగా, నేనేమన్నా నా కోసమని పొదుపు చేస్తున్నానా? నేను ఆదా చేస్తే నీకే డబ్బు మిగులుతుంది, నీకంత వేళాకాలంగా ఉంటే ఇప్పుడే ఆ పని చేస్తాను అంటూ భర్తకేసి కోపంగా చూసి లోపలికి పోయి వంటకాలన్నీ నిప్పుల్లో వేసి వచ్చింది. నా కడుపులో పోట్లు తగ్గాయి, ఆకలేస్తున్నది, త్వరగా అన్నం వండు అన్నాడు సీతయ్య. అయితే మీ జబ్బు కూడా దొంగ జబ్బే అన్నమాట అని రాజమ్మ విసుక్కున్నది.
భార్యాభర్తల మధ్య తనెందుకు ఈ గొడవలు అని పురోహితుడు మెల్లగా అక్కడి నుంచి జారుకున్నాడు. ఆ సమయంలో వైద్యుడు హడావిడిగా ఇంట్లోకి వస్తూనే, సీతయ్య, మందు పంపడానికి ఎవరూ దొరకలేదు, నేనే వచ్చాను, ఆలస్యానికి ఏమీ అనుకోకు అన్నాడు. ఎందుకు? వారిదంతా దొంగ జబ్బు అని రాజమ్మ వైద్యుడికి జరిగిందంతా చెప్పింది. అయితే ఇంకే, ఈ పదార్థాలని నిప్పులో వేశావు కనుక నేను ఉపవాసం మానేశాను, నాకు విస్తరవై అన్నాడు వైద్యుడు. అందరికీ అందరే అని రాజమ్మ విసుక్కుంటూ వంటగదిలోకి వెళ్ళింది. ఆనాటి నుంచి ఆమె వండిన పదార్థాలు ఏమైనా మిగిలిపోతూ ఉంటే వాటిని అప్పటికప్పుడే ఎవరికైనా ఇవ్వడం అలవాటు చేసుకున్నది. మరొక కథ, రాజు తెలివి. అరుణగిరి నగరాన్ని పాలించే ప్రతాపసేన మహారాజుకి ఉన్నట్టుండి ఏదో తెలియని జబ్బు చేసి మాట పడిపోయింది. ఆ కారణం వల్ల యువరాజు ప్రసేనుడు అర్ధాంతరంగా రాజు కావలసి వచ్చింది. ప్రసేనుడికి లోకజ్ఞానం శూన్యం. అయితే మంత్రి బాదరాయణుడు ఎంతో తెలివైనవాడు. ఆయన సలహాలు సూచనలు పాటిస్తూ ప్రసేనుడు అద్భుతంగా రాజ్యపాలన నిర్వహిస్తూ తండ్రి కంటే ఎక్కువ పేరు తెచ్చుకున్నాడు. ఈలోగా మహారాజు ప్రతాపసేనుడి వ్యాధి నయమైపోయింది. కుమారుడు ఎంతో చక్కగా రాజ్యపాలన చేయడం గమనించి ఆయన మరికొంతకాలం విశ్రాంతి తీసుకోదలిచాడు. అంతా సక్రమంగా జరిగిపోతున్న సమయంలో దురదృష్టవశాత్తు మంత్రి బాదరాయణుడు మరణించాడు. మంత్రి లేనిదే తనకు ఒక్క క్షణం కూడా గడవదని తెలిసిన ప్రసేనుడు వెంటనే కొత్త మంత్రిని ఎన్నుకునేందుకు సిద్ధపడ్డాడు. ప్రతాపసేనుడు మంత్రి ఎన్నికల్లో కుమారుడికి సహాయపడాలనుకున్నాడు. కానీ ప్రసేనుడు తండ్రితో, మంత్రి లేనిదే రాజ్యపాలన చేసే తెలివి నాకు లేదు, కానీ నాకు కావలసిన మంత్రిని ఎన్నుకునే తెలివి మాత్రం నాకున్నది అన్నాడు. మంత్రి పదవి కోరి వచ్చిన వాళ్లకు నీవు పెట్టబోయే పరీక్ష ఎలా ఉంటుందో చూస్తా అని పరీక్షా సమయంలో కొడుకు పక్కన కూర్చున్నాడు ప్రతాపసేనుడు. మంత్రి కావాలని వచ్చిన ప్రతి ఒక్కరూ తన దగ్గరకు రాగానే ప్రసేనుడు అతన్ని 2 ఐదులు ఎంత అని అడుగుతున్నాడు. వాడు 10 అని చెప్పగానే బయటికి పంపేస్తున్నాడు. కొడుకు వేస్తున్న ప్రశ్నలో ఏదో కీలకమున్నదని ప్రతాపసేనుడు భావించాడు. చనిపోయిన మంత్రి బాదరాయణుడికి సౌగంధరాయణుడు అనే కొడుకున్నాడు. తెలివితేటల్లో అతడు తండ్రిని ఉంచినవాడు. ప్రసేనుడు మూర్ఖుడని అతనికి తెలుసు. ఆయన ఎలాంటి ప్రశ్న వేస్తాడో ముందుగానే తెలుసుకునేందుకు సౌగంధరాయణుడు తన సేవకుణ్ణి పంపాడు. ఈ విధంగా అతని ప్రశ్న ఏమిటో తెలిసిపోయింది. అప్పుడు సౌగంధరాయణుడు ప్రసేనుడి దగ్గరికి వెళ్ళి ప్రశ్న విని 2 ఐదులు 7 ప్రభు అన్నాడు. ప్రసేనుడు సంతోషంగా, అయితే నువ్వే నా మంత్రివి అన్నాడు. మహాప్రభు, తమరు వేసే ప్రశ్న ముందుగా తెలిసిన కారణంగా నేను జవాబు చెప్పగలిగాను, కానీ 2 ఐదులు 10 ఎందుకు కాదో తమరొక్కరే చెప్పగల సమర్థులని నా అభిప్రాయం అన్నాడు సౌగంధరాయణుడు. ప్రసేనుడు దిగులుగా, అయితే 2 ఐదులు 10 అని నీకు తెలుసు అన్నమాట, మంత్రి పదవికి నువ్వు అర్హుడివి కావు అని అతన్ని పంపేశాడు. ఇదంతా చూస్తున్న ప్రతాపసేనుడు కుమారుడితో, ఈ ప్రశ్న వేయడంలో నీ ఉద్దేశం ఏమిటి అన్నాడు. నాన్నగారు, బాదరాయణ మంత్రి ఎంతో తెలివైనవాడు, ఎక్కాలు బాగా వచ్చినంత మాత్రాన ఎవరూ గొప్ప మంత్రులు కాలేరని ఆయన అంటూ ఉండేవాడు. ఆయనకు లెక్కలు అంతగా రావని నా నమ్మకం. మళ్ళీ అలాంటి మంత్రే నాకు కావాలి అన్నాడు ప్రతాపసేనుడు. కుమారుడి తెలివి ప్రతాపసేనుడికి అర్థమైంది. ఆయన అప్పటికప్పుడు సౌగంధరాయుడిని పిలిపించి స్వయంగా అతడి తెలివితేటలను పరీక్షించి ప్రసేనుడికి మంత్రిగా నియమించాడు. మరొక కథ, రాగి కడియం. సీతాపురం అనే గ్రామంలో శ్రీముఖుడు అనే మహాపండితుడు ఉండేవాడు. ఆయన నిస్వార్థ బుద్ధితో ఎందరికో విద్యాదానం చేశాడు. ఎవరినీ దేహి అని అడక్కపోయినా గ్రామస్తులు ఆయనకు విలువైన కానుకలిచ్చి గౌరవించేవారు. అందువల్ల శ్రీముఖుడికి రోజులు సుఖంగానే గడిచిపోతున్నాయి. ఆయనకున్న విచారమల్లా ఒక్కటే, అది లేక పుట్టిన కొడుకు చతుర్ముఖుని గురించి. చతుర్ముఖుడికి బొత్తిగా చదువు అవ్వలేదు. అట్లా అని మంచి బుద్ధులు లేవు. గ్రామంలో వాడు చేసే అల్లరి పనులకు శ్రీముఖుడి ముఖం చూసి సహిస్తున్నారు సీతాపురం ప్రజలు. ఇదంతా చూసి శ్రీముఖుడు చతుర్ముఖుడిని బాగు చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలుడయ్యాడు. ఇలా ఉండగా ఒక రోజున శ్రీముఖుడిని చూడడానికి మహానందుడు అనే శిష్యుడు వచ్చాడు. అతడు శ్రీముఖుడి దగ్గర అన్ని విద్యలు నేర్చుకున్నాక అరణ్యాలకు పోయి తపస్సు చేసి కొన్ని అద్భుత శక్తులు సాధించాడు. ఇప్పుడు అతడు గురువైన శ్రీముఖుడికి గురుదక్షిణగా ఏదైనా ఇచ్చుకుంటే తప్ప వెళ్ళనని భీష్మించి కూర్చున్నాడు. నువ్వు మంచి పేరు తెచ్చుకుంటే అదే నాకు గురుదక్షిణ అని శ్రీముఖుడు అతడికి ఎంతగానో నచ్చచెప్పాడు. కానీ మహానందుడు అంగీకరించకపోవడంతో శ్రీముఖుడు తన కొడుకు గురించి చెప్పి వాణ్ణి బాగు చేయమన్నాడు. మహానందుడు చతుర్ముఖుడిని పిలిచి మాట్లాడాడు. తర్వాత వాణ్ణి మంచి మార్గాన పెట్టేందుకు కొన్ని ప్రయత్నాలు చేసి విఫలమయ్యాక మహానందుడు తన తపోబలంతో ఒక రాగి కడియాన్ని సృష్టించి
చతుర్ముఖుడి చేతికి తొడిగి, నాయనా, ఇది ధరించినప్పుడు పాండిత్యంలోనూ సత్ప్రవర్తనలోనూ నీకు సాటి గలవారు ఉండరు. ఈ రాగి కడియం నీకు ఒక్కడికి మాత్రమే ఉపయోగపడుతుంది. రోజు స్నానం చేసే ముందు ఈ కడియాన్ని బయటికి తీసి శుభ్రంగా తోమి స్నానం అయ్యాక మళ్ళీ ధరిస్తూ ఉండు. నీకు తప్పక మేలు జరుగుతుంది అన్నాడు. ఆ రోజు నుండి చతుర్ముఖుడిలో గొప్ప మార్పు వచ్చింది. ఎంతో వినయంగా మర్యాదగా ప్రవర్తిస్తూ అతడు తన పాండిత్యాన్ని ప్రదర్శించసాగాడు. శ్రీముఖుడు కొడుకును పరీక్షించి వాడిప్పుడు పాండిత్యంలో తనను మించిన వాడయ్యాడని గ్రహించాడు. ఆయన తన శిష్యుడైన మహానందుడితో, నీ గురుదక్షిణ అపూర్వమైనది, ఇప్పుడు నేనే నీకు రుణపడి ఉన్నాను అని మెచ్చుకున్నాడు. మహానందుడు గురువు పాదాలకు నమస్కరించి సంతోషంగా వెళ్ళిపోయాడు. ఒకనాడు శ్రీముఖుడు కొడుకుతో, నాయనా, ఈ గ్రామంలో నీ విద్య వృధా కాకూడదు. రాజధానికి వెళ్ళి ప్రఖ్యాత పండితుల ముందు నీ పాండిత్యాన్ని ప్రదర్శించి నీ జీవితాన్ని సార్థకం చేసుకునిరా అన్నాడు. చతుర్ముఖుడు సరేనని రాజధానికి వెళ్ళాడు. అయితే అతడికి రాజదర్శనం లభించలేదు. పాండిత్యాన్ని ప్రదర్శించడానికి ముందుగా అతడు విద్యాధరుడు అనే రాజస్థాన పండితుడిని మెప్పించవలసి ఉంటుందని ఎవరో చెప్పారు. చతుర్ముఖుడు విద్యాధరుణ్ణి చూడపోతే ఆయన అతడికేసి నిరసనగా చూసి వెళ్ళమన్నాడు. చతుర్ముఖుడికి విసుగు పుట్టింది. తన గ్రామానికి వెళ్ళిపోవాలి అనుకున్నాడు. కానీ తండ్రి చెప్పిన పని పూర్తి చేయకుండా వెళ్తే ఆయన బాధపడతారు అని సంకోచించాడు. కొద్ది రోజులకు చతుర్ముఖుడు వెంట తెచ్చుకున్న డబ్బు అయిపోయింది. ఏం చేయాలో తోచక అతడు తాను బస చేసిన సత్రం యజమానిని కలుసుకుని, అయ్యా, నా వద్ద డబ్బు అయిపోయింది. ఇంతవరకు నాకు రాజదర్శనం లభించలేదు. రాజదర్శనం దొరికేదాకా తమరిక్కడ నన్ను ఉండనిస్తే ప్రతిఫలంగా నేను తమకు ప్రతిరోజు గీతాసారాన్ని వివరించగలను అన్నాడు. ఏ కళనున్నాడో సత్రం యజమాని అందుకు అంగీకరించాడు. ఆ రోజు నుంచి చతుర్ముఖుడు సత్రం యజమానికి భగవద్గీతలోని శ్లోకాలకు వివరణ చెప్పసాగాడు. అతడు చెబుతూ ఉంటే సత్రం యజమానికి భగవద్గీత పట్ల ఎంతో ఆసక్తి కలగసాగింది. ఒక రోజున రాజు రాజధానిలోని సత్రం యజమానులు 10 మందికి కబురు చేసి వాళ్లతో, మీరందరూ ఎంతో చక్కగా సమర్థవంతంగా సత్రాలను నిర్వహిస్తున్నారు. అదెలా చేయగలుగుతున్నారో చెబితే నేను నా కొలువులో ఆ పద్ధతులు ప్రవేశపెడదాం అనుకుంటున్నాను అన్నాడు. దీంతో మిగతా సత్రం యజమానులందరూ తలో రకంగా ప్రగల్భాలు పలికి బదులిస్తే చతుర్ముఖుడున్న సత్రం యజమాని మాత్రం వినయంగా, ప్రభు, సాధారణంగా సత్రం నిర్వహించడానికి ఏ నియమాలుంటాయో అవే నేను పాటిస్తున్నాను. అటుపైన భగవత్కృప అని సమాధానం ఇచ్చాడు. రాజు ఆశ్చర్యపడి, భగవత్కృప అంటున్నావు, నీకు స్వయం కృషి మీద నమ్మకం లేదా అని అడిగాడు. ప్రభు, స్వయం కృషి చేయడం వరకు నాకు నమ్మకం ఉన్నది. ఫలితం గొప్పతనం మటుకు నాది కాదంటున్నాను. రైతు కష్టపడి పొలం దున్ని పంట పండించాలంటే సకాలంలో వానలు పడాలి కదా. వాన లేకపోతే స్వయం కృషి వృధా అవుతుంది. స్వయం కృషి లేనిదే వాన పడినందువల్ల మాత్రం పంటలు పండవు. కాబట్టి గొప్పతనం స్వయం కృషిలోనూ భగవత్ కృపలోనూ కూడా ఉన్నది అన్నాడు సత్రం యజమాని. స్వయం కృషి చేశాక మంచి ఫలితాలు వస్తే మనిషికి గొప్పవాడు అనిపించుకోవాలని ఉంటుంది. నీకు అలాంటి కోరిక లేదా అన్నాడు రాజు. ప్రభు, మహావీరుడైన అర్జునుడే తన విజయానికి కారణం శ్రీకృష్ణుడే అని అంగీకరించాడు. నేనెంతవాణ్ణి అన్నాడు సత్రం యజమాని. దీనికి రాజు మరింతగా ఆశ్చర్యపడి, నా రాజ్యంలో సామాన్యుల్లో ఇంత జ్ఞానం కలవారు ఉన్నారని నాకు తెలియదు. రేపు నా కొలువులో నిన్ను ప్రత్యేకంగా సన్మానిస్తాను అన్నాడు. ప్రభు, నేను ఆ సన్మానానికి తగను. నాలో ఈ జ్ఞానం కలిగించిన మహాపండితుడు ఒక ఆయన ఎక్కడి నుంచో వచ్చి తమ దర్శనం కోసం ఎదురు చూస్తున్నాడు. ఆయన కోరిక తీర్చండి అన్నాడు సత్రం యజమాని. మర్నాడు చతుర్ముఖుడిని తన కొలువుకు తీసుకురమ్మని రాజు సత్రం యజమానికి చెప్పాడు. సత్రం యజమాని తిరిగి వెళ్ళి జరిగిందంతా చతుర్ముఖుడికి చెప్పాడు. చతుర్ముఖుడు అతడికి కృతజ్ఞతలు తెలుపుకొని మర్నాడు రాజు కొలువుకు వెళ్ళాడు. అక్కడ ఆయన పురాణాలకు వ్యాఖ్యానం చెబుతూ ఉంటే ఆస్థాన పండితులందరూ అబ్బురపాటుతో విన్నారు. రాజు చతుర్ముఖుడిని మెచ్చుకొని, మీరు మహాపండితులు, నా కొలువుకు రావడానికి తమరు మా ఆస్థాన పండితులైన విద్యాధరుణ్ణి కలుసుకుని ఉంటే ఎప్పుడో మీ గొప్పతనం నా దాకా చేరి ఉండేది అన్నాడు. విద్యాధరుడు తనను నిరసించి పంపివేసిన సంగతి చతుర్ముఖుడు అప్పుడు రాజుకి చెప్పాడు. అది విని రాజు కోపం పట్టలేక, మహానుభావ, ఇది నా కొలువుకే ఘోర అవమానం. ఈ తప్పుకి తమరే స్వయంగా విద్యాధరుణ్ణి శిక్షిస్తే తప్ప నా మనసు శాంతించదు అన్నాడు. చతుర్ముఖుడు అందుకు అంగీకార సూచకంగా తలాడించి తన చేతికున్న రాగి కడియాన్ని తీసి మహారాజుకిచ్చి విద్యాధరుడి వద్దకు వెళ్ళి అతన్ని నానావిధ దుర్భాషలతో నిందించాడు.
ఆ సమయంలో అతడి ప్రవర్తన పండితుడిలా కాక పామరుడిలా అతి నీచంగా ఉండడంతో రాజే ఆశ్చర్యపడ్డాడు. విద్యాధరుడు ఏమీ అనలేక ఖిన్నుడై తల వంచుకున్నాడు. తర్వాత చతుర్ముఖుడు రాజు నుంచి రాగి కడియాన్ని తీసుకుని తిరిగి ధరించాడు. అప్పుడు రాజు చతుర్ముఖుడితో, అయ్యా, మహాపండితులు, అఖండ జ్ఞాన సంపన్నులు అయిన తమరు నేను ఒక చిన్న అవకాశం ఇచ్చేసరికి విద్యాధరుని అతి నీచంగా నిందించారు. మీ ప్రవర్తన ఈ కొలువుకే తలవంపుగా ఉన్నప్పటికీ అందులో ఏదో పరమార్థం ఉన్నదని భావిస్తున్నాను. అది సెలవిచ్చి మమ్మల్ని ధన్యులను చేయండి అన్నాడు. చతుర్ముఖుడు మందహాసం చేసి, నా ప్రవర్తనకు నేను సిగ్గుపడుతున్నాను. ప్రభువులు నన్ను మన్నించాలి. నా పాండిత్యం నా గొప్పతనం కాదు, అంతా ఈ రాగి కడియంలో ఉన్నది అంటూ తన కథ చెప్పాడు. రాజు ఆ కథ విని మరింత ఆశ్చర్యపడి, పండితవర్య, తమరు రాగి కడియం ధరించి విద్యాధరుణ్ణి శిక్షించడానికి వెళ్ళవలసింది. అలా కాక రాగి కడియాన్ని నాకిచ్చి విద్యాధరుణ్ణి, పండితుడిని తగని మాటలతో నిందించారు. అది ఉచితమని తమకు తోచిందా? ఒక సామాన్య సత్రం యజమానిలో ఉత్తమ సంస్కారాన్ని ప్రవేశపెట్టగలిగిన తమరిలో ఇంత ద్వేషమా? నేను విద్యాధరుణ్ణి శిక్షించమన్నప్పుడు తమరు రాగి కడియాన్ని ధరించే ఉన్నారు. ఏమి చేయాలో తమకప్పుడు స్ఫురించే ఉండాలి కదా అన్నాడు. ఇందుకు చతుర్ముఖుడు నవ్వి, ప్రభు, విద్య పాండిత్యం లేనప్పుడు నేను ఎలా ఉంటానో తమరు ప్రత్యక్షంగా చూశారు. స్వయంగా సాధించలేని పాండిత్యం రాగి కడియం మూలంగా నాకు అబ్బింది. ఆ పాండిత్యం నా ప్రవర్తనను కూడా మార్చి సంస్కారవంతుని చేసిందని నేను అనుకుంటున్నాను. కానీ పాండిత్యంతో పాటు సంస్కారం అబ్బదని విద్యాధరుడు రుజువు చేశాడు. ఒకప్పుడు ఆయన నన్ను పరీక్షించకుండా నిరసించి పంపాడు. నేను రాగి కడియాన్ని తీసి పక్కన పెట్టినట్టుగా ఆయన కూడా తన పాండిత్యాన్ని పక్కన పెట్టి నిరసించాడు. ఆ బాధ ఎలా ఉంటుందో ఆయనకి తెలియచెప్పాలనే నేను రాగి కడియం తీసి పక్కన పెట్టి ఆయన్ను శిక్షించడానికి వెళ్ళాను. తమరు చెప్పినట్లు నేను రాగి కడియాన్ని ఎల్లవేళలా ధరించడమే ఉచితము, ఉత్తమము అవుతుంది. అదేవిధంగా ప్రతి పండితుడు అన్ని సమయాల్లోనూ తన పాండిత్యానికి తగ్గ విధంగానే ప్రవర్తించడం ఉచితం. రాగద్వేషాలకు, అసూయ, అహంకారాలకు లోనైనప్పుడు కూడా పండితుడు తనలోని పాండిత్యాన్ని రాగి కడియంలా తన నుంచి వేరు చేయరాదని హెచ్చరించడానికి నేను ఆ పని చేశాను. నాకు విద్యాధరుడి మీద ఏ ద్వేషభావము లేదు అన్నాడు. చతుర్ముఖుడి భావం రాజుకు, విద్యాధరుడికే కాక అక్కడ సభలోని వారందరికీ అర్థమైంది. రాజు చతుర్ముఖుడిని ఆస్థాన పండితుడిగా నియమించి గౌరవించాడు. ఈరోజుకి కథ సమాప్తం సకలు. తిరిగి మరొక కథతో రేపు కలుద్దాం. నమస్తే.